ఏపీలో వైసీపీ రోజురోజుకు బలహీనపడుతున్న తరుణంలో ఆ పార్టీ కేడర్ తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయింది. ఇంకోవైపు పార్టీకి ఎవరు ఎప్పుడు గుడ్ బై చెబుతారో ఎవరూ ఊహించలేని పరిస్థితి. జగన్కు వీర విధేయులు అని ముద్రపడ్డ నాయకులు సైతం మాకొద్దు జగన్ అంటూ కండువా మార్చేస్తున్నారు. ఇంకోవైపు కూటమి సర్కార్ దూకుడుతో క్షేత్రస్థాయిలో వైసీపీకి ఉన్న బలాన్ని కబళిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ ఓటు బ్యాంకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీగా గండి కొట్టేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి ద్వారా వైసీపీకి గ్రామాల్లో కూడా జెండా మోసేవారే లేకుండా చేయాలన్న వ్యూహం కనిపిస్తోంది. ఇప్పుడు ఈ తరుణంలో జనంలోకి వస్తానంటున్న జగన్ మళ్ళీ పార్టీని ఏ మేరకు బలోపేతం చేయగలరు? ఆ గట్టున గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ ఉండగా జగన్ ఆశలు నెరవేరడం అంత ఈజీ కాదా? చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన అసలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు కనపడకుండా పరదాలు కట్టుకుని తిరిగిన జగన్కు అధికారం పోయాక మళ్ళీ జనం గుర్తొచ్చారా? అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం పోయాక ఇంకోలా. కొంతమంది రాజకీయ నాయకులకు ఇదొక పరిపాటి అన్నట్లు మారిపోయింది. ఆ కోవలో వైసీపీ అధినేత జగన్ ముందు వరుసలో ఉంటారంటూ రాజకీయ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. చేతులు కాలాక అన్న చందాన జగన్ పరిస్థితి తయారైందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పరదాలు కట్టుకుని తిరిగారు. ప్రజలకు ముఖం చూపించలేదు. వారి సమస్యలు పట్టించుకున్న పాపానా పోలేదన్న అపవాదు మూటగట్టుకున్నారు. అభివృద్ధి సంగతి మర్చిపోయారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక లక్షల మంది వలసలు వెళ్లిపోయిన దుస్థితి. దీంతో ఎన్నికల నాటికి ప్రజాగ్రహం పెరిగిపోయి 11 సీట్లతో పాతాళానికి పడిపోయింది వైసీపీ. ఇంకోవైపు కూటమి అధికారంలోకి వచ్చాక రోజురోజుకు బలం పెంచుకుంటూ క్షేత్రస్థాయిలో వైసీపీకి వచ్చిన ఓట్లను కూడా లాగేసుకోవాలని అనేక వ్యూహాలతో ముందుకు వెళుతోంది. జగన్కు 11 సీట్లే వచ్చినా 40% ఓట్లు వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ ఓటు బ్యాంకును సైతం కబలించి వేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గ్రామీణాభివృద్ధి శాఖలో మంత్రిగా ఉన్న పవన్ గ్రామాల్లో స్వాతంత్ర భారతంలో ఎన్నడూ ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆ దిశగా ఇప్పటికే ముందడుగు వేశారు. ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలు ఆలోచనలో పడ్డారు. జనసేనకి జై కొడుతున్నారు. ఇటువంటి నాయకుణ్ణి ఇప్పటి వరకు చూడలేదు అంటున్నారు. దీంతో పవన్ పనితనంతో కూటమికి ప్రజాకర్షణ మరింత ఎక్కువగా పెరుగుతోంది. వైసీపీకి వచ్చిన 40% ఓట్లలో గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన ఓట్లే అధికం. ఆ ఓట్లను కూడా కూటమి కబలిస్తూ ఉండడంతో జగన్ జనంలోకి రావాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈ ఆలోచన ఎన్నికలకు కనీసం ఓ ఏడాదో 6 నెలల ముందో ఉండుంటే ఇటువంటి దుస్థితి వచ్చి ఉండేది కాదని, కనీసం గౌరవప్రదమైన సీట్లైనా దక్కి ఉండేవని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అప్పుడేమో సింహం సింగిల్ అని వీరాలు పలికారు. అధికారం పోయాక రెడీ టు మింగిల్ అంటుండడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. ఐదేళ్ల పాటు అధికారం ఐక్యం కమ్మేసింది. ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే అదే ప్రజలను కలిసేందుకు కూడా ఇష్టపడలేదు. కనీసం వారిని చూసేందుకు కూడా ఆసక్తి చూపలేదు. పరదాల మాటున ప్రయాణం. ప్రజల జీవితాలను స్వయంగా తెలుసుకోవాలన్న కనీస ఆలోచన లేని నియంత విధానం. ఇంకేముంది, ప్రజలు తమ ఆయుధంతో అధికార మైకాన్ని తొలగించాక వైసీపీ అధినేత జగన్కు తత్వం బోధపడుతున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను కాదు, కనీసం నేతలను కూడా కలిసేందుకు జగన్ ఆసక్తి చూపలేదు. దాంతో జగన్ వైఖరిపై విరక్తి చెంది పలువురు సీనియర్ నేతలు ఆత్మగౌరవాన్ని చంపుకోలేక పార్టీని వీడారు. గతంలో వైసీపీకి కట్టర్ సేవకులుగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా గుడ్ బై చెప్పింది. అంతా నేనే, సర్వం నేనే అనుకున్న జగన్కు ప్రజాస్వామ్యంలో నియంతలా వ్యవహరిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ప్రజలంతా మూకుమ్మడిగా రుచి చూపించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనంలోకి వస్తానని చెబుతున్న జగన్ అదేదో ఎన్నికలకు 1 ఏడాది ముందైనా చేసి ఉంటే బాగుండేదని వైసీపీ శ్రేణులే అభిప్రాయపడుతున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఇంటి గుమ్మం ముందుకు కూడా ఎవరినీ రానివ్వలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయాక ప్రజలకు నేనున్నా, అందుబాటులో ఉంటా అంటే ఎవరు నమ్ముతారు? ఒక్క అవకాశమని నమ్మిన ప్రజలు జగన్కు అధికారాన్ని కట్టబెడితే ప్రజలకు చుక్కలు చూపించారు. ఆ నమ్మకాన్ని కోల్పోయారని సార్వత్రిక ఎన్నికల ఫలితాలే రుజువు చేశాయి. ఇప్పుడు ప్రజల నమ్మకాన్ని జగన్ మళ్లీ పొందడం సవాలే. ఆయన జనంలోకి వస్తారంటున్నా జనం సంగతి అలా ఉంచితే సొంత పార్టీ కార్యకర్తలే ఉత్సాహం చూపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త ఏడాది వస్తూనే వైసీపీ అధినేత జగన్ జనంలోకి వస్తాను అని చెబుతున్నారు. ఆయన జనవరి నెలాఖరులో ఏపీలో ఉన్న 26 జిల్లాల్లో ఒక స్కెడ్యూల్ ప్రకారం పర్యటించనున్నారు. జిల్లాలో 2 రోజుల వంతున జగన్ పర్యటన సాగనుంది. పార్టీని పటిష్టం చేసుకుంటూనే జనంతో మమేకమై వారి సమస్యలను నేరుగా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. జగన్ జనంలోకి రావాలని చూస్తుండటంతో టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ సైతం జనంలోకి రావాలని చూస్తున్నారు. ఆయన కూడా ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించేలా కార్యక్రమం సిద్ధం చేస్తున్నారు. జగన్ ఒకవైపు విపక్ష నేత హోదాలో వస్తుంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ పర్యటనలకు శ్రీకారం చుట్టడం పట్ల చర్చ సాగుతోంది. ఏపీలో వైసీపీని బలపడనీయకూడదు అన్న ఆలోచనతోనే ఇదంతా చేస్తున్నారా అన్నది కూడా చర్చిస్తున్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని ప్రభుత్వం అన్నింటినీ పరిష్కరిస్తుందని ప్రభుత్వ పెద్దగా భరోసా ఇచ్చేలా పవన్ పర్యటనలు ఉంటాయని అంటున్నారు. మరోవైపు చూస్తే ప్రభుత్వం 6 నెలలకి అన్ని విధాలుగా విఫలమైంది అని జగన్ జనంలోకి రానున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా మరిచిపోయారని, ప్రభుత్వం ప్రజలకు రిక్తహస్తం చూపిస్తోందని ఆయన బిగ్ సౌండ్ చేయనున్నారు. అయితే పవన్ మాత్రం అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తూనే సమస్యలను తెలుసుకుని యుద్ధ ప్రాతిపదికన పరిష్కారం చూపబోతున్నారని తెలుస్తోంది. అతి తక్కువ రోజుల్లో గ్రామాల్లో రోడ్లు వేసి చరిత్ర సృష్టించిన పవన్ జిల్లాల్లో పర్యటించి అన్ని సమస్యలకు చెక్ పెట్టనున్నారని సమాచారం. దీంతో జగన్ జనంలోకి వచ్చినా ఆయన టూర్లకు పెద్దగా ప్రాధాన్యత దక్కకపోవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా కష్టాల్లో ఉన్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం మాట అటుంచి ఏకంగా 151 నుండి 11 సీట్లకు పరిమితమైపోయింది వైసీపీ. ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదంటూ అటు అసెంబ్లీకి వెళ్లడం లేదు, పార్టీ ఎమ్మెల్యేలను పంపడం లేదు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ నుండి పురంధేశ్వరి గత జగన్ పాలనలో తప్పులను ఎండగడుతూ వస్తున్నారు. మరోవైపు చెల్లెలు షర్మిల ఉండనే ఉంది. ఛాన్స్ దొరికినా జగన్పై ప్రశ్నలతో విరుచుకుపడుతోంది. వీటికి తాడేపల్లి నుండి వీడియోల ద్వారా సమాధానాలివ్వడమే గాని డైరెక్ట్గా ప్రజలతో మమేకమయ్యే పని ఇంతవరకు చేయలేదు జగన్. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడికి వెళ్లినా పరదాల మాటునే పర్యటనలు చేసేవారన్న విమర్శ ఉండనే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచిన తరుణంలో వారిచ్చిన సూపర్ 6 హామీల అమలు ఎప్పుడు అంటూ జగన్ జనంలోకి వెళ్లబోతున్నారు. ప్రస్తుతం పార్టీలో ప్రజల్లో ఫేస్ వాల్యూ ఉన్న సరైన ట్రబుల్ షూటర్ లేరు. దానితో ఆ బాధ్యతలు జగన్మోహన్ రెడ్డే తీసుకోబోతున్నారు. గతంలో ప్రజల్లోకి వెళ్లాకే జగన్కు అధికారం దక్కింది. తాను చేసిన మంచి పనులే తనను మళ్లీ అందలమెక్కిస్తాయని పదే పదే చెబుతున్న జగన్ వాటిని గుర్తు చేయడానికి జనంలోకి వెళ్లబోతున్నారు. అయితే జగన్ మంచి పనులు చేశామని జనానికి చెప్పబోతుంటే కూటమి తరపున పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి జగన్ హయాంలోని అవకతవకలను ఎండగట్టబోతున్నారని తెలుస్తోంది. దీంతో ఈ ఇద్దరి జిల్లాల టూర్లు, మాటల యుద్ధం సర్వత్రా ఉత్కంఠను పెంచాయి. నిజానికి అసెంబ్లీలో ఇద్దరి మధ్య ఫైట్ జరిగితే చూడాలని చాలామంది ఆశపడ్డారు. కానీ జగన్ అసెంబ్లీకి వెళ్లడం లేదు. మరి జిల్లాల టూర్లలో ఒకరిపై ఒకరు ఎలాంటి విమర్శలు చేసుకుంటారో అన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. జనం నమ్మి అధికారం కట్టబెట్టినప్పుడు వారి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. నేనే గొప్ప, నా తరువాతే ఎవరైనా అనే భావనలో ఉంటూ ఏ ప్రజలైతే అధికారం కట్టబెట్టారో ఆ ప్రజలకే మొహం చాటేయడం వైసీపీ కొంప ముంచింది.
మాకొద్దు జగన్ అంటూ ప్రజలు తిరస్కరించేశారు. అసలు జగన్ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? పార్టీ మళ్ళీ పుంజుకుంటుందని ఇంకా ఆయనకు నమ్మకం ఉందా? జగన్ది ఆశ అత్యాశ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా పవన్ చుట్టే తిరుగుతోంది. ఎందుకంటే పవర్ అంటే అధికారం కాదు, బాధ్యత అని నిరూపిస్తున్నారు పవన్. ఏ డిప్యూటీ సీఎం చేయలేని పనులను చేసి చూపిస్తున్నారు. స్వాతంత్రం వచ్చాక ఎవరూ చేయలేని అనేక అభివృద్ధి పనులను కేవలం రోజుల వ్యవధిలో చేసి చూపించారు పవన్. దీంతో ప్రజల్లో ఆయనపై నమ్మకం రోజురోజుకు పెరుగుతోంది. కూటమికి గుండెకాయలా ఉన్న పవన్ను ఢీకొట్టలేక 11 సీట్లతో మట్టి కరిచారు జగన్. మరి సమీప భవిష్యత్తులో అయినా బలమైన కూటమిని తట్టుకుని నిలబడే ఛాన్స్ జగన్కు ఏ మేరకుంది? రెండు 2024 ఎన్నికల తర్వాత జగన్ కన్న కలలన్నీ కలలైపోయాయి. 30 సంవత్సరాల పాటు తానే ముఖ్యమంత్రిని అని, 175కు 175 సీట్లు గెలుస్తానని ఆకాశలోకంలో విహరించిన జగన్ 2024 ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా నేల మీదకు వచ్చారు. అయితే జగన్ కలలన్నీ కలలు కావడానికి పవన్ కళ్యాణ్ విసిరిన పంజానే కారణమని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వైసీపీ హయాంలోని అవకతవకలను రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. అంతేకాదు తెలుగుదేశం, జనసేన, బీజేపీలను ఏకతాటి మీదకు తీసుకువచ్చి జగన్ కోటను బద్దలు కొట్టడంలో పవన్ సూపర్ సక్సెస్ అయ్యారు. ఓటమి తర్వాత నుంచి జగన్కు ఒకదాని తర్వాత ఒకటి ఊహించని షాక్లు తగులుతున్నాయి. ముఖ్యంగా జగన్కు కుడి భుజం లాంటి నాయకులు పార్టీని వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే త్వరలోనే ఆ పార్టీ పతనమవ్వడం ఖాయం. ఆ ఉపద్రవం నుంచి గట్టెక్కించుకునేందుకు జగన్ జనంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఎన్నికలకు ముందు ఎంత బలంగా ఉందో అందరికీ తెలిసిన విషయమే. కానీ జగన్ మాత్రం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవారు కాదని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే అంతేకాదు సాక్షాత్తు మంత్రులకు సైతం జగన్ దర్శనమిచ్చేవారు కాదని చాలామంది నాయకులు ఆరోపించారు. నిజానికి రఘురామకృష్ణంరాజు లాంటి నేత జగన్ వ్యవహార తీరు నచ్చకనే బయటకు వచ్చి జగన్ మీదే పోరాటం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత నుంచి ఒక్కొక్కరికి పార్టీని వీడిపోతున్నారు. జగన్కు గుడ్ బై చెప్పేస్తున్నారు. దీంతో ఇప్పటికే మరింత బలహీన పడిపోతూ వస్తోంది వైసీపీ. సంక్రాంతి నాటికి ఆ పార్టీ పూర్తిగా ఖాళీ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. జగన్ జనంలోకి వెళితే వలసలు ఆగుతాయా అన్నది కూడా డౌటే. ఎందుకంటే కూటమి బలంగా ఉన్నంతకాలం వైసీపీకి ఛాన్స్ ఉండదనే ఎక్కువ మంది భావిస్తున్నారు. అందుకే జగన్ను వీడడమే బెటర్ అంటున్నారు. 2014లో 2024 కూటమి ప్రభంజనాలను గుర్తు చేస్తున్నారు. కూటమి పార్టీల్లో ఎక్కడ ఆఫర్ వచ్చినా వైసీపీకి గుడ్ బై చెప్పేయడానికి రెడీ అయిపోయారు. వైసీపీ అధినేతని ఎవరూ అర్థం చేసుకోవడం లేదా, ఆయనే ఎవరికీ అర్థం కావడం లేదా అన్నది అంతుపట్టడం లేదు. ముఖ్యంగా వైసీపీ శ్రేణులకు మాత్రం జగన్ అస్సలు అర్థం కావడం లేదట. అంతేకాదు వైఎస్ జగన్ కూడా ఎదుటివారిని అర్థం చేసుకునే విషయంలో ఏమైనా లోపాలున్నాయా అన్నది పార్టీ లోపల బయట చర్చ సాగుతోంది. వైసీపీ ఏపీలో ఓటమి పాలై 6 నెలల కాలం గడిచిపోయింది. వైసీపీని వీడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. అయితే వైసీపీని వదిలి వెళుతున్న వారంతా వైసీపీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్గా చలామణి అయిన వారే. బయటకు వెళ్లిన వారు అంతా జగన్కు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆయన మీద నానా రకాలైన ఆరోపణలు చేస్తున్నారు. అయినా సరే జగన్ వ్యవహార శైలిలో ఏ చిన్న మార్పు కనిపించడం లేదని అంటున్నారు. ఒక్కోసారి ఎవరైనా తప్పు చేయొచ్చు, కానీ అది గుర్తించి సరిదిద్దుకుని ముందుకు సాగుతుండాలి. కానీ అది తప్పు అని తెలిసి కూడా చేయడం, తప్పుని గట్టిగా సమర్థించుకోవడం, ఆ తప్పు వలన నష్టపోయినా అంగీకరించలేక
అందుకు ఇతరులను నిందిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేయడం కేవలం జగన్ మాత్రమే చేయగలరనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఓడినా సరే సొంత పార్టీలో 4-5 నేతలకు తప్పించి ఇంకెవ్వరికీ ప్రాధాన్యత ఇవ్వకపోతుండడంతోనే నేతలు జగన్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ తన ధోరణి వలననే ఓడిపోయామని తెలిసి కూడా ఇంకా అదే తరహాలో వ్యవహరిస్తూ చేజేతుల సమస్యలకు దగ్గర జరుపుకుంటున్నారని చెప్పక తప్పదు. ఓటమిని అంగీకరించి దిద్దుబాటు చర్యలు తీసుకుని క్యాడర్కు భరోసా ఇస్తూ నాయకులకు అపాయింట్మెంట్ ఇస్తూ అందరి సమస్యలను ఓపిగ్గా విని పరిష్కారం ఆలోచించి అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లే సిచ్యువేషన్ ఉంటే తప్ప ఆ పార్టీ నుంచి వలసలు ఆగవని అంటున్నారు. పవన్ దెబ్బకు జగన్ మళ్లీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది సర్వత్రా. ఒకవైపు పరిపాలనపై దృష్టి పెడుతూనే ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ తన గ్రాఫ్ పెంచుకుంటున్నారు పవన్. ఆయన చేస్తున్న మంచి పనులే గ్రాఫ్ పెరిగేందుకు కారణమంటున్నారు జన సైనికులు. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా జనసేన ఉండడం, తనకు అన్ని విషయాల్లోనూ టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తుండడంతో పవన్ దానిని బాగానే ఉపయోగించుకుంటున్నారు. ఇక జిల్లాల పర్యటనల ద్వారా ప్రజలకు దగ్గరవుతూ వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ పర్యటనల ద్వారా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరింత బలోపేతమవుతుందని, జనసేన గ్రాఫ్ మరింత పెరుగుతుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాదు కూటమికి పవన్ ఒక వరమని అంటున్నారు. అటువంటిది కూటమిని ఎదిరించి సమీప భవిష్యత్తులో జగన్ మళ్లీ పుంజుకోవడం అసాధ్యమని సర్వత్రా కామెంట్స్ వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో 151 సీట్ల మెజారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. అది ఒక్కడు సింగిల్గా పోటీ చేసి 151 సీట్లు తెచ్చుకుంటే నీ మీద ప్రజలు అంత నమ్మకం పెంచుకొని నమ్మకంతో నీకు అంత భారీ విజయాన్ని కట్టబెడితే మీరు చేసిందేంటి? ఎవరైతే అధికారం మీకు ఇచ్చారో వారిని ఏ ప్రజలైతే మీకు అధికారం ఇచ్చారో ఆ ప్రజలకి మీరు ముఖం చాటేశారు. మిమ్మల్ని అంత భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకి ముఖం చాటేసి చివరికి 5 ఏళ్ళు తిరిగేలోపే ప్రజలు మిమ్మల్ని పాతాళానికి తొక్కేశారు. ఏ రోజైనా ఆత్మవిమర్శ చేసుకున్నారా? ఎందుకు మనల్ని ఇంత టాప్లో కూర్చోబెట్టి సడన్గా 5 ఏళ్ళు తిరిగేలోపే పాతాళానికి తొక్కేశారే అని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? అధికారంలో ఉన్నప్పుడేమో జనానికి గనపడలేదు, పరదాలు కట్టుకొని తిరిగారు. ఇప్పుడు మళ్ళీ అధికారం పోయినాక జనంలోకి వస్తాం అంటున్నారే. అంటే మీరు అధికారం ఉంటే అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోరు, అంటే మీరు అధికారం పోతే జనంలోకి వస్తారు. అమ్మ అయ్యా అనుకుంటా జనంలోకి వస్తారు. మళ్ళీ నాకు అధికారం మీరే దిక్కని వస్తారు జనంలోకి. అంతేనా? ఒక్కసారి ఆలోచించి ఆత్మవిమర్శ చేసుకోండి. ఎందుకు మనల్ని ప్రజలు ఇంతలా తిరస్కరించారు? ఎందుకు మనల్ని ప్రజలు 11 సీట్లే ఇచ్చి పాతాళానికి దొక్కారు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. పవన్ చంద్రబాబు ఊపు చూస్తుంటే కూటమి బంధం మరింత దృఢంగా తయారవుతోంది తప్ప ఇప్పట్లో విడిగా పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదని అనేక సందర్భాలలో పవన్ చంద్రబాబు చేసిన కామెంట్లను బట్టి అర్థమవుతోందని రాజకీయ వర్గాల నోట వినిపిస్తున్న మాట. జనసేన టీడీపీ కలిసుంటే మళ్ళీ జగన్ పలబడడం అసాధ్యం. ఈ తరుణంలో జగన్ తప్పులు సరిదిద్దుకుని బలపడాల్సింది పోయి ఇంకా పాత పద్ధతిలోనే వ్యవహరిస్తున్నారని, అందుకే జగన్ జనంలోకి వస్తానంటున్న సొంత పార్టీ శ్రేణుల నుండే సరైన రెస్పాన్స్ లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి చేతులు కాలాక ఆకులు పట్టుకుంటానని జనంలోకి బయలుదేరబోతున్న జగన్ పొలిటికల్ ఫ్యూచర్ ఏం మలుపులు తిరుగుతుందో అన్నది కాలమే తేల్చాలి. ఇక ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.